ఒకప్పుడు అన్నం కట్టెల పొయ్యి మీద వండేవారు. అలా వండిన అన్నం 2, 3 రోజులైనా కూడా పాడయ్యేది కాదు. ఈ కాలంలో మనం కుక్కర్‌లో వండుతున్నటువంటి అన్నం సాయంత్రానికల్లా పాడైపోతుంది. అండ్ ఎంతో రుచి కూడా ఉండట్లేదు. పైగా గంజి వార్చకపోవడం వల్ల ఎన్నో యాంటీ న్యూట్రియంట్స్ అందులో ఉండి దానివల్ల కడుపు బ్లోటింగ్ రావడము, ఇబ్బంది అవ్వడం అవుతుంది. అట్లా కాకుండా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో హే బాక్స్‌లోని వండడం ద్వారా గ్యాస్‌ని ఆదా చేసుకోవచ్చు. చాలా కొద్ది సమయం మాత్రమే బియ్యం పొయ్యి పైన ఉంటుంది. అండ్ అలా వండిన అన్నం కట్టెల పొయ్యి మీద వండిన అన్నం అంత రుచిగా ఉంటుంది. పాడవకుండా ఉంటుంది. అండ్ ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి కడుపుబ్బరం గానీ, గ్యాస్ ట్రబుల్ గానీ రాకుండా ఉంటుంది. ఆ అన్నం వండే పద్ధతి శైలేంద్ర గారి వర్క్‌షాప్‌లో నేర్చుకున్నాము. అది ఎట్లా వండాలో ఈ రోజున మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం 5వ రోజు ప్రాక్టికల్ సెషన్‌కి అందరికీ స్వాగతం అండి. సో 4 గ్లాసులు నీళ్లు పోసాను. 1 గ్లాసు బియ్యం నానబెట్టారు. 4 గ్లాసులు నీళ్లు పోసాను. ఇందులో ఏమో ఆల్రెడీ మేము వాడుతున్నది ఇది. ఇందులో కింద ఇలా గడ్డి ఉంది చూడండి. ఈ గడ్డిలో పెట్టేస్తున్నాం. పెట్టేసి దాని మీద ఇది పెడుతున్నాం. సో ఇలా ఎసరు వచ్చింది కదా. సో సో బాగా ఎసరు వచ్చింది కదా, ఆపేసాం. అంతే, 2 minutes. అది ఇచ్చే పెట్టేసి ఇందు మీద కావాలంటే అందాక దీంతో కవర్ చేయొచ్చు. 20 minutes అయిపోయిందా? ఓకే. వదిలేసి చక్కగా ఓపెన్ అయింది చూడండి, ఎంత బాగుందో.